తీన్మార్ మల్లన్న గారు తెలుసు కదా, తీన్మార్ మల్లన్న గారు ఒక కొత్త పార్టీ తెలంగాణ రాజ్యాధికారి పార్టీ పెట్టిల్లు. దాని తరపున మీరేం చెప్తారు? నిజం చెప్పాలంటే తిన్మర్ మల్లన్నకు నేను నిజంగా ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే కానప్పుడు నన్ను పిలిచి ఇంటర్వ్యూ చేశాడు. ఆయన ఇంటర్వ్యూ వల్ల నేను చాలా మంది పబ్లిక్ తెలిసిన, అట్లా కూడా ఉప్పల్లా చాలా ఎక్కడికి వెళ్ళినా తిన్మర్ మల్లన్న దగ్గరికి వెళ్ళిన అన్నారు. అంటే నేనేమంటుంటే నాకు లైఫ్ ఇచ్చి నన్ను ఫేమస్ చేసిన వాళ్ళకు నేను ఎవరైనా సరే, తిరుమల మల్లన్న కావచ్చు, టీవీ నైన్ కూడా పిలిచాను. నన్ను టీవీ నైన్లో నాది 45 నిమిషాల ఇంటర్వ్యూ ఉంటుంది. నాది నా టీవీ నైన్లో ఇప్పటికి నా ఇంటర్వ్యూ ఉంటుంది. నన్ను పిలిచిన ఛానల్ కానీ నన్ను ఫేమస్ చేసిన నేను ఎప్పటికైనా సపోర్ట్ చేయమంటారు. ఇప్పుడు తిరుమల మల్ల నన్ను పిలిచి అప్పట్లో నేను ఫేమస్ కానప్పుడే నాకు ఇట్లా హెల్ప్ చేసాడు. ఆయన వల్ల కొంచెం బయట పేరు వచ్చింది. ఇప్పుడు నేను ఏమనుకుంటా అంటే ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే అయినాక నేను కలవలేదు, ఇంకా ఆయన ఎమ్మెల్యే అయినాక ఎమ్మెల్సీ అయినా కలుద్దామని బుక్కే పట్టుకున్నా, షాల్వా పట్టుకున్నా. ఇక్కడ బోడుపల్లి ఆఫీస్ కాడికి వస్తే అందరు నూకుతుండ్రు, కొట్లాట అవుతుంది, గుడి పోలీసులు వచ్చిర్రు. అసలు నేను ఉప్పలపాలు కదా, నేను డైరెక్ట్ పోవచ్చు అని చెప్పి బుక్కే తీసుకొచ్చిన. కార్ దిగిన అప్పటికే షాల్వా కప్పుకున్నా. ఎవడు ఓడిత్తలే దొబ్బుతుర్రు పోలీసు వాళ్ళు. ఏం లోళ్ళు అయిందో తెలియదు అప్పుడు. ఇదేంద్ర గోసర ఆయన నన్ను కూడా పోలీసులు పట్టుకుపోగలరని చెప్పి కారుకి మళ్ళీ రివర్స్ పోయినా. నేనేమంటున్నానంటే ఆయన నన్ను ఇట్లా చేశాను కాబట్టి తిరుమల మల్లన్న అనుకున్నది సాధించాలి. తిరుమల మల్లన్న నాకు నచ్చింది ఇంకో క్వాలిటీ ఏంటంటే అది ఆయన ఏదున్నా జెన్యున్గా మాట్లాడతారు, ఓపెన్గా మాట్లాడతారు. ఈరోజు చచ్చిపోయినా పర్వాలేదు, ఈరోజు ఈ గొడవ అయినా పర్వాలేదు అనే ఫిక్స్లో మాట్లాడతాడు. నాకు మెయిన్గా అంటే ఆయన వయసు నచ్చింది, అంత గుండె ధైర్యం చేసుకుని. సేమ్ రేవంత్ రెడ్డి తర్వాత రెండో రేవంత్ రెడ్డి నేను తిరుమల మల్లన్నలో చూసిన. అంటే నేను చూస్తాను. ఇప్పుడు నాకు కేసీఆర్ది కన్నా కేటీఆర్ గొంతు బాగుంటుంది. కేటీఆర్ కూడా మస్తు గట్టిగా మాట్లాడతారు, ఆయన కూడా జెన్యున్గా మాట్లాడతారు కేటీఆర్. అంటే నేను కొంత గమనిస్తాను. నాకు బాగా ఆర్ట్ఫుల్గా అంటే మళ్ళీ ఇంకోటి బండి సంజయ్ ఉంటాడు. బండి సంజయ్ ఆయన మాట్లాడతాడు, ఒక ఊపు వస్తుంది నాకు. ఎందుకంటే కొన్ని ఇంటర్వ్యూలు చూస్తుంటాను నేను. ఇప్పుడు నా ఇంటర్వ్యూలు కాక నేను సమాజం ఏమవుతుంది, రాజకీయం అంటే ఏంది, వీళ్ళు ఇట్లా కొట్టుకోవడం ఏంది, పోలీసులు పట్టుకపోవడం ఏంది, మళ్ళీ రావడం ఏంది, అసలు ఏంది, అసలు నాకు ఈ రాజకీయం అంటే దాన్ని నేను ఒకటి చదివేశాను అన్నట్లు. అలా తీసుకెళ్తారు, 2 రోజులు ఊరుతారు, బెయిల్ అంటారు, మళ్ళీ బయటకు వస్తారు, మళ్ళీ రాజకీయం చేస్తారు అన్నది. నాకు కూడా టీచర్లో ఒక ఎమ్మెల్యే కావాలనే కోరిక కూడా ఉంది, గోలు. రాజకీయం నేను కూడా డెవలప్ చేయాలని నేర్చుకున్నా. తర్వాత నాకు నచ్చే వాళ్ళంటే కొంచెం నేనేంది మెయిన్ పాయింట్ అంటే రాజకీయంలో మాట్లాడే ఎమ్మెల్యేలను చూస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను నచ్చేది. ఇంకో ఆయన ఉంటాడు జూబ్లీస్లా, వాళ్ళ కూతురు మా వైఫ్ మాకు ఓటేకుంటే మేము చచ్చిపోతాం ఎమ్మెల్యేగా ఆయన గెలిచిన పేరు ఏంటి, కౌశిక్ రెడ్డి గారు. ఆయన బాగా మాట్లాడతారు. ఆయన గొంతు అంటే బాగా ఇష్టం. కౌశిక్ రెడ్డి సూపర్ మాట్లాడతారు. అంటే నాకు ఇష్టమైన వాళ్ళు కౌశిక్ రెడ్డి మస్తు మాట్లాడతారు. అంటే బేస్ వాయిస్ అట్లా మాట్లాడే దమ్ము ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నాకు అంటే సేమ్ నా టైపు. ఆయన ఒకటి బాగా మాట్లాడతాడు. కేటీఆర్ మస్తు మాట్లాడతాడు, ఆయన కూడా మస్తు ఇచ్చుకుంటాడు. రేవంత్ రెడ్డి సీఎం కాకముందే చింపేసింది, ఇప్పుడు ఇంకా చింపేయడా. ఆయన గొంతు బాగుంటుంది, నాకు ఇష్టం బాగేది. మన తర్వాత తీన్మార్ మల్లన్న కూడా మస్తు ధైర్యం చేసిన, ఎన్నో కొట్లాట పడ్డాడు, ఎన్నో పోలీసులు గుంజుకపోయింది, ఆయన గొంతు బాగుంటుంది. తర్వాత ఇంకెవరంటే నాకు కొందరు పనులు తెలియదు, నేను ఇలా బాగా చూస్తుంటానట్లు. కొంతమంది ఎమ్మెల్యే వాళ్ళ పేరు తెలియదు నాకు, చెప్తాను మళ్ళీ తర్వాత. ఇంకెవరు మాట్లాడతారంటే ఆయన పేరు ఏం పేరు ఉంది, మస్తు మాట్లాడతారు. ఆయన కూడా ఈయన పేరు మల్లారెడ్డి కూడా మస్తు మాట్లాడతారు. బోసుడే ఏదో అంటాడు ఆయన, పాలమ్మినా పెరిగి అమ్మినా పూలు అమ్మినా అంటాడు. ఆయన మస్తు మాట్లాడు, ఆయన గొంతు బాగుంటాడు, ఆయన భయపడాడు, ఆయన ఇచ్చుకుంటాడు బాగా. తర్వాత సీతక్క కూడా బాగా మాట్లాడుతుంది గట్టిగా. సీతక్క కూడా మస్తు మాట్లాడుతుంది. నాకు కొంత ఈ ఎమ్మెల్యేలు వీళ్ళంతా నాకు ఇష్టం. వీళ్ళని చూసి నేను ఎమ్మెల్యే కావాలనుకుంటున్నా. ఎందుకంటే ఫీల్ అవుతున్నా, వీళ్ళని నేను రోజు ఫాలో అవుతుంటా. నాకు మెయిన్గా చెప్పాలంటే వీళ్ళ కౌశిక్ రెడ్డి కూడా మస్తు మాట్లాడతాడు, బాగా ఇష్టం. కానీ నాకు రేవంత్ రెడ్డి మాట్లాడినప్పుడు నేను ఫీల్ అయినప్పుడు, ఆయన సీఎం కాదు మస్తు మాట్లాడతాడు, గడుసు మస్తుంది ఆయన. తర్వాత ఇంకా మల్లన్న కూడా మస్తు ధైర్యం చేసిండు. నేను చూసే కదా ఆయన కొన్ని ఇంటర్వ్యూలు, పోలీసులు గుంజుకపోయినా బస్సులు వేసిన, జీపులు ఎక్కించిన, మళ్ళీ వచ్చిండు, మళ్ళీ మాట్లాడు. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.